మేడా విజయశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలుగుదేశం పార్టీ నాయకులు మేడా విజయశేఖర్ రెడ్డి ఈ రోజు సాయంత్రం రాజంపేట బైపాస్ రోడ్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎలక్షన్లో జరిగిన శైలిని వివరించారు. చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అట్లాగే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మీద కూడా పూర్తిగా ఒక నమ్మకంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని, అవినీతిని అంతమొందించాలా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండను ఆపాలా, అభివృద్ధి అనే పదాన్ని ఎక్కడా కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా బంగాళాఖాతంలో కలిపేయాలా అనే ఒక కృత నిశ్చయంతో, ఒక మహా ఆశయంతో ఈ రాష్ట్రాన్ని ఒక 10 నుంచి 15 ఏళ్ల పాటు ఎనికి నెట్టిన ఈ వైసీపీ పరిపాలనను ఇప్పటికైనా కుకటవేలతో పెకిలించకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందనే ఒక ఆవేదనలో, వయసుతో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా పూర్తిగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు రాష్ట్రం అంతా మే 13వ తేదీన పూర్తిగా ఇండియా కూటమికి సపోర్ట్ చేశారనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నాం. మాకున్న రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీకి వస్తున్న అభిప్రాయ సేకరణ ప్రకారం, వివిధ వర్గాల నుంచి మేము కనుక్కుంటున్న సమాచారం ప్రకారం, వివిధ నియోజకవర్గాల నుంచి మాకు అందిన సమాచారం బట్టి 108 నుంచి 120 పైన నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగిస్తోంది. ఇది వాస్తవం. వైసీపీ ప్రభుత్వాన్ని చామచుట్టి బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. అట్లాగే ఈ ఉమ్మడి కడప జిల్లాలో కూడా 5 సీట్లలో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగిస్తోంది. దాంట్లో రాజంపేట కూడా ఉంది. మాకు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం రాజంపేటలో 10,000కు పైగా మెజార్టీలో శ్రీ సుఖవాస్ సుబ్రహ్మణ్యం గారు విజయదుందుబి మోగిస్తున్నారు. ఎవరెన్ని లెక్కలు కట్టినా, ఎవరెన్ని మాట్లాడినా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసిన మహిళలు కావచ్చు, చదువుకున్న వారు కావచ్చు, రైతులు కావచ్చు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో అక్కడ ఉన్న కూటమి అభ్యర్థికి ఓటేశారనే దాంట్లో ఎలాంటి సందేహమో లేదు. ఇది నా మాటే కాదు, విలేకరుల నుంచి, రకరకాల చదువుకున్న వ్యక్తుల నుంచి, రకరకాల మహిళా వర్గాల నుంచి, అన్ని వర్గాల నుంచి వచ్చిన సమాచారమే ఇది. రాజంపేట టౌన్ పూర్తిగా పసుమైంది. వైసీపీ అభ్యర్థి నివాసం ఉంటున్న రాజంపేట రూరల్ మండలమే 10,000కు పైన మెజారిటీ టీడీపీకి వస్తుందని వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం బట్టి ఒక్కసారి మీరందరూ చూస్తే ఎంతటి వ్యతిరేకత వైసీపీ అభ్యర్థి మీద ఉందో, ఎంతటి వ్యతిరేకత ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి మీరందరూ గమనించాలి.